బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పోస్ట్ కార్డు ఉద్యమం ఊపందుకుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపుతో స్థానిక రైతన్నలు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, 500 రూపాయల బోనస్ హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నంగునూరు మండలం గట్ల మల్యాలకు చెందిన రైతులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటున్న గట్ల మాల్యాల రైతులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తమ డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోస్ట్ కార్డుల ఉద్యమం కొనసాగుతుంది. గత 4-5 రోజులుగా సిద్దిపేట నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు కదిలి తమ డిమాండ్లతో కూడిన లేఖల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సిద్దిపేట నియోజకవర్గమే శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ, రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అట్లాగే రైతులందరికీ కూడా పండించిన పంటలకు 500 రూపాయల బోనస్ని ఇస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖున తాను అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అది అమలు కాలేదు. ముఖ్యంగా ఇది 2వ పంట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ పంట వచ్చింది. ప్రస్తుతం యాసంగి పంటలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా అంతటా ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇప్పటికే చాలామంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బోనస్కు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి, ప్రభుత్వం నుంచి కానీ స్పష్టమైనటువంటి హామీ ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసే ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు మనం నంగునూరు మండలం గట్లమల్యాలలో ఉన్నాం. ఈ గట్లమల్యాలకు సంబంధించిన రైతులంతా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం అమ్ముకోవడానికి రావడం జరిగింది. ఈ రైతులంతా కూడా ప్రధానంగా వీళ్ళు ఒక ఉద్యమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా లేఖలు రాసి ముఖ్యమంత్రి పంపించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రధానంగా ఏ డిమాండ్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ లేఖలు రాస్తూ ఉన్నారో ఒక్కసారి మనం వాళ్ళనే స్వయంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సోమిరెడ్డి గారు, మీరు ఒక రైతుగా, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుగా మీ ప్రధాన డిమాండ్ ఏమిటి? ఎందుకు ఈ లేఖలు రాస్తున్నారు? మేము ప్రధానంగా మాకు గౌరవ మా శాసనసభ్యులు హరీష్ రావు గారు మాకు ఈ మద్దతు ధర గురించి మేము కూడా తనని అడగడం జరిగింది. మరి మన చేతిలో ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది తప్పుడు హామీలు ఇచ్చి. మరి ఈ మద్దతు ధర గురించి మీరు అందరూ కూడా రైతులందరూ లేఖల ద్వారా వారికి మీరు ఒక నిరసన తెలిపండి, మన మద్దతు ధర రావాలని, మన బోనస్ రావాలని చెప్పేసి మీరు అందరూ లెటర్ అని పిలుపునియడం జరిగింది. మేము కూడా నిజంగా అతను మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కొత్త గొంతేమో కోరికలేమో అడుగుతలేం. మాకు మద్దతు ధర 500 రూపాయలు బోనస్ ఇస్తా అనేది మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ మాకు సిద్దిపేట జిల్లాలో రంగనాయక స్వరం నీళ్లు కొన్ని వచ్చినాయి కాబట్టి కొంతమంది పంటలు మేము ఎండిపోకుండా మేము ఆదుకోగలిగిన మనలో. ఎందుకంటే మాకు పరివాహన వాగు ఉంటుంది, అక్కడ చెక్ డ్యామ్లు ఉన్నాయి, అందులో నీళ్ళు రావడం వల్ల భూగర్భ జలాలు ఉండడం వల్ల మాకు ఇవాళ కొంత మాకు మేలు జరిగింది. కానీ ఇవాళ మద్దతు ధర పోగా అంటే మాకు ఏమైతుందంటే టైం వచ్చేసరికి వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఒక 300-400 తక్కువనే ఆ కళ్ళంనే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మేము కూడా అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే మనం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మాలి, మనం కంపల్సరీగా మనకి ఇస్తాన బోనస్ను కొట్లాడి మనం బోనస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము లెటర్లు రాస్తా ఉన్నాం. దయచేసి ఆయన మీ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తామని కోరుతా ఉన్నాం. మా రైతాంగానికి అందరూ ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన హామీలో ఒక్క హామీ కూడా మాకు ఇక్కడ నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు. కానీ నిజంగా మా రైతులందరూ కూడా ఇలా బ్యాంకర్స్ వచ్చి మా దగ్గరికి వచ్చి నోటీసులు ఇస్తూ ఉన్నారు. మీరు ఇంకా రిన్యువల్ చేయట్లేదు, రిన్యువల్ చేసుకోవాలి, కంపల్సరీ డబ్బులు కట్టాలి, రిన్యువల్ చేసుకోవాలంటున్నారు. కొంతమంది గతంలో 1 లక్ష రుణమాఫీ ఒక 60% అయినప్పటికీ ఇంకా 40% కొంతమంది కాలేదు. కాకపోయినా ఎవరైతే 40 మంది 40% ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ కాక వాళ్ళు బాధపడుతూ ఉన్నాం.
అదేవిధంగా ఇప్పుడు నేను ఇస్తాను 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు నాడు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా మాకు రుణమాఫీ చేయకపోవడం వలన మేము బ్యాంకులలో పోయి ఈ అప్పులు కట్టలేకపోతా ఉన్నాం. ఈ వడ్లు మాకు ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మేము కొంతమంది ఏదైతే ఇది పంట ఏం చేసుకున్నామో ఈ వడ్లకు మద్దతు మన బోనస్ ఇస్తే అదేవిధంగా రుణమాఫీ మేము డబ్బులు కూడా కట్టుకోవాలి కాబట్టి మరి ఆయన త్వరగా ఆయన రుణమాఫీ చేస్తే ఆయన అన్నమాట ప్రకారం నిలబడితేనే మేము ఇచ్చేద్దామని ఒక ఉద్దేశంతో ఉన్నాం. మరి రాబోయే ఎలక్షన్లో ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు అంటే ఇవ్వకపోతే ఆయన ఇవాళ మళ్ళీ మేము రెఫరెండం అని చెప్తా ఉన్నాడు. మేము ఈ ఎలక్షన్లో ఈ మా 100 రోజుల పాలన చూసి మాకు ఓటేయండి ఇదే రెఫరెండం అంటున్నాను. కాబట్టి దయచేసి ఆయన మీ ద్వారా రిక్వెస్ట్ మాకు రుణమాఫీ చేయాలి, అదేవిధంగా బోనస్ ఇవ్వాలి. మీరేమనుకుంటున్నారు? అబద్ధాలు ఆడి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ హోదాలో రైతులందరికీ ఒక హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చిండ్రు? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఇప్పుడే పోయి బ్యాంకులలో తెచ్చుకుంటున్నాము, ఏకకాలంలో రుణమాఫీ చేస్తాను, అలాగే రైతులకు ఈ మద్దతు ధర సరిపోదు, 500 రూపాయల బోనస్ను తప్పకుండా ఇస్తామని చెప్పారు. అట్నే ఏమన్నారు? ఎట్లయితే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎట్లయితే ప్రతి సెంటర్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు అని యుద్ధ ప్రాతిపదికన అసలు వరి కోతలు స్టార్ట్ కాకముందే నాకు తెలిసి నా అనుభవంలో 10 ఏళ్ళ నుంచి నేను 25 ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నా. ప్రజాప్రతినిధి ఎన్నడూ కూడా ఒడ్లు కల్లాలకు రాకముందు ఖాళీ కాంటాల మీద ఎన్నడూ కూడా కొబ్బరికాయలు కొట్టిన సందర్భం లేదు. నాకు కూడా అనిపించింది అరే ఇవాళ ఏం డేటు అనేటంటే ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫుల్ చేయడానికి మరి రైతులను నాకు అర్థం కాలేదు. ధాన్యము కల్లాలకు వచ్చినాక కొబ్బరికాయలు కొట్టిన సందర్భం ఉండే కానీ ధాన్యం కల్లాలకు రాకముందే అధికారులే వచ్చి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఒకటే నామమాత్రం కొబ్బరికాయలు కొట్టిపోయారు. ఇవాళ అన్ని వరికోతలు అయ్యి ఇవాళ ప్రతి సెంటర్కు ధాన్యం వచ్చినది. ఇవాళ ధాన్యం వచ్చినది, ఇవాళ అధికారులు వాళ్ళు లేరు, ఇవాళ దానికి గన్నీర్ బ్యాగ్స్ లేవు, ఇవాళ వాళ్ళకు స్పష్టమైన అధికారులకు ఏ హామీలు లేవు. మరి కొనండి, మరి మద్దతు ధరిస్తాము, బోనస్ ఇస్తామనే హామీ ఇప్పటివరకు ప్రకటన జరగలేదు. దయచేసి మీరు అబద్ధాలాడో ఏదో చేసి గద్దెనే తెక్కిరు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకొని ఇవాళ 500 బోనస్ కావచ్చు, 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, అలాగే రైతు బంధు కింద గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కింద పంటకు 5,000 రూపాయలు ఏదైతే ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చినరో అది అవి సరిపోవు అని చెప్పి రైతులకు మొసలి కన్నీరు గారుస్తూ ఆనాడు ఏమని చెప్పిందంటే 15,000 రూపాయలు ఇస్తాం, రైతులకు బిచ్చమేస్తుండని మాట్లాడి అంత గొప్ప ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఒకవేళ నిలబెట్టుకోకపోతే అగ్రహానికి గురైతారు, రైతులు అగ్రహానికి తప్పకుండా గురైతారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మీకు గుణపాఠం తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమన్నా అంటే 6 గ్యారంటీలు ఉదర గ్యారంటీలను చూపిస్తారు కానీ ఆ మేనిఫెస్టోలో చూస్తే 420 గ్యారంటీలు చూపించారు. 420 హామీలను నెరవేరుస్తాను, కనీస హామీలను నెరవేర్చమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఈ సవినయంగా మేము విజ్ఞప్తి చేసేది వినకపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాలు చేపట్టి ఆ గద్దె దించే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అమ్మ మీరు చెప్పండి, ఎందుకోసం ఈ లేఖలు రాస్తున్నారు ముఖ్యమంత్రికి? ఈరోజు మా గట్టమల్యాల నుండి రైతులందరూ ధర్నా చేస్తున్నాం. ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి మన వడ్లు కొనుగోలు చేస్తూ బోనస్ 500 ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు. చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వం చాలా ఫాస్ట్గా సంవత్సరానికి 2 పంటలకి 10,000 ఇచ్చారు. కేసీఆర్ గారు నా ప్రాణం ఉన్నంత వరకు నేను రైతు బంధు ఆపను అని కూడా మాకు చెప్పారు. మా రైతులను రేవంత్ రెడ్డి గారు ఇలా మోసం చేస్తారని మేము అనుకోలేదు. రానున్న రోజుల్లో మేము తగిన గుణపాఠం చెప్తాం. అట్లా ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మీరేమనుకుంటున్నారు? మాకు ఇచ్చిన హామీలు 9 తారీఖు నాడు మీరు బ్యాంకుకు పోయి 2 లక్షలు అప్పు తీసుకోమని చెప్పారు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికాడ వచ్చి మాకు నోటీసులు ఇస్తారు. ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను. అది లేదు ఇది లేదు. క్వింటాలకు 500 మద్దతు ధర ఇస్తాను. ఇది లేదు ఏది లేదు. మాకు చాలా ఇబ్బంది ఉన్నాం. మీరేమనుకుంటున్నారు? మాకు ఎలక్షన్ల ముందు నేను డిసెంబర్ 9 తారీఖు వస్తా, మీరు 1,00,000 ఉన్నోళ్ళు 2 లక్షల రూపాయలు తెచ్చుకోర్రి, నేను రాగానే మీకు మాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు మాఫీ చేసింది లేదు. ఈ పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు. బోనస్ అనేది ఇంతవరకు ప్రకటించలేదు. ఈ 10,000 ఎకరానికి 10,000 ఇచ్చే సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు. అది సుతా ఇంకా ప్రకటించలేదు. ఈ రేవంత్ రెడ్డిని కోరేది ఏంటంటే మమ్మల్ని వెంటనే రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? నాకు రైతు బంధు వస్తలేదు సార్. రైతు బంధు ఇస్తా అన్నాడు, రుణమాఫీ ఇస్తా అన్నాడు 2 లక్షలు. దీని గురించి ఆశకు రైతులందరం మేము ఓటేసినాము. ఆయన గద్దె ఎక్కిండు. ఇప్పుడు మాకు మొండిచేవి చూపెడతాడు సార్. ఇలా చాలా ఇబ్బంది ఉన్నాం. రైతులందరూ చాలా బాధ కొద్దే ఉన్నాం. రైట్, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం
దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కింది. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చాడు, 420 హామీలు ఇచ్చాడు, 420 లానే చేస్తున్నాడు. ఒక్క హామీ కూడా చేయలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేయలేదు. రైతు బంధు 15,000 అన్నాడు, చేయలేదు. రైతు బీమా పెట్టలేదు. ఒడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఒడ్లు వచ్చాయి. మా రైతాంగం అంతా 400 రూపాయలు తక్కువలో అమ్ముకుంటున్నారు. ఇంతవరకు మద్దతు ధర ప్రకటించలేదు గవర్నమెంట్. ఏం చేస్తున్నారో అసలు వారికే తెరవట్లేదు. ఈ రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం అనేది రైతుల్ని ద్రోహం చేసిన విధంగా ఉంది. ఎందుకనగా మాకు డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తా మీకు అని చెప్పి గంటాప్రదంగా చెప్పిన సీఎం ఈరోజు ఏప్రిల్ అయిపోయి మేకి వచ్చినా కూడా ఇంతవరకు ఆ రుణమాఫీ అనేది ఆ ద్రోహే లేదు. ఆ సోయి లేనటువంటి సీఎం గారికి ఇంకా మా రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు కూడా 24 గంటల కరెంట్ అనేది ఇవ్వక ఒక్కొక్క రైతు కరెంటు మోటార్లు కాలిపోయి అప్పులు తెచ్చి ఎన్నో రకంగా ఇబ్బందులు పడి ఈరోజు మోటార్ నడిపించుకొని పంట పండించుకున్నాం. ఈ పంటకు మద్దతు ధర బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ బోనస్ కూడా ఇంతవరకు ఆ ఊహ లేదు. ఆ సోయి లేనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా రైతుల తరపున, మా గట్లమల్యాల గ్రామ రైతుల తరపున మేము ఒకటే కోరేది, మాకు ఈ రైతు బోనసు, రైతు రుణమాఫీ, ఈ రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాను ఇలాంటి చెప్పి ఇలా గద్దె ఎక్కినావు నువ్వు. మా రైతులందరూ కూడా ఆశలకు పోయి అత్యాశలు అయ్యి ఇలా ఒక్కొక్క రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండు. ఎందుకంటే మీరు ఇస్తున్న ఆశలు చూపించి అప్పులు చేసి ఇలా అత్యాశకు గురై మా రైతు అన్నటోడు చావుకు సిద్ధపడుతుండు. దయచేసి మీరు మా గోస చూడాలి, లేకుంటే మీకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో తగినటువంటి బుద్ధి చెప్తాం. మీరు ఎందుకు రాసిండ్రే ఉత్తరం ఎందుకు రాస్తారు ముఖ్యమంత్రికి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు లక్కీ నెంబర్ 420 అనేది ఉన్నట్టున్నది. మీరు 420 అబద్ధాలతోనే గద్దెనెక్కారు. కేసీఆర్ బుచ్చమెత్తడని చెప్పారు కదా, ఇప్పుడు మేము మామూలు బుచ్చగల చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వడ్లకు మద్దతు ధర లేదు, బోనస్ లేదు. మీరు 420 మాటలు చెప్పి ఈ 420 లెక్కలు చేసి మమ్మల్ని 420 అలా చేసినాం. మీరు సుత రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు అన్నది 420 హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు 4 నెలల నుండి కనీసం 4 హామీలు సుత మీరు నెరవేర్చలేదు. మీరు దయచేసి మీరు అన్న మాట మీద ఉండగలరని కోరుచున్నాం. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇత్తన బోనస్ 500 బోనస్ ఇవ్వాలి, ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలి. నువ్వు మళ్ళా అందులో రెడ్డివి నంబర్ 1. నీకు వ్యవసాయం ఎరక, నీకు కూడా అన్నీ ఎరక, కష్టం ఎరక, సుఖం ఎరక. రైతులను ఎందుకు బాధ పెడుతున్నావు? మేము ఇంతే లెటర్ రాస్తున్నాం. నువ్వు గద్దెనెక్కి పరిపాలన చేసుడు కాదు, ప్రజలను కూడా మంచిగా చూసుకోవాలి, నీ పిల్లలు లాంటివి చూసుకోవాలి, మంచి పని చేయాలి నువ్వు. ఇది మనకిక్కడ గట్లమల్యాలకు సంబంధించిన రైతులు చెప్తున్న ప్రధాన విషయం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనవి 2 లక్షల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ, అట్లాగే ధాన్యానికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పారు. అట్లాగే రైతు బంధుని 10,000 నుంచి 15,000 రూపాయలకు చేస్తారని చెప్పారు. అట్లాగే 24 గంటల కరెంటును కూడా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కావడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే యాసంగి పంటలకు సంబంధించిన పంటలన్నీ కూడా ధాన్యం అంతా కూడా వచ్చేసి మార్కెట్ యార్డుల్లో సిద్ధంగా ఉంది. మద్దతు ధర అటు పక్కకు పెట్టి, అట్లాగే బోనస్ పక్కకు పెట్టి, కేవలం గతంలో ఇచ్చినటువంటి మద్దతు ధర కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి మార్కెట్లలో కనిపించలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి మేము మార్కెట్ యార్డుల్లో ధాన్యం తెచ్చిపెట్టుకున్నా కూడా వాటి కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కానీ, దానికి సంబంధించినటువంటి గన్నీ బ్యాగులను కానీ, ఆ మద్దతు ధరకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ కానీ ఇవన్నీ లేని ఫలితంగా ఇప్పటి వరకు కూడా ధాన్యానికి కొనుగోలుకు ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ అధికారుల నుంచి కనిపించడం లేదని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు బోనస్ అయితే అసలు దాని ప్రసక్తే ఎక్కడా ఎత్తడం లేదని చెప్తున్నారు. గత ధరను కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేని నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ లేఖలు రాస్తున్నామని, ఒకవేళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకుని బోనస్ ఇచ్చే విధంగా, అట్లాగే రైతులకు
రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని చెప్పి వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గట్లమల్యాలలో కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, గట్లమల్యాల.